హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు సోనీ సుబ్బు వ్లాగ్స్. ఇదైతే దొండకాయ 65 అండి. చాలా టేస్టీగా ఉంటుంది అనమాట. మనం పెళ్ళిళ్ళకి వెళ్ళినప్పుడు ఇలాంటి దొండకాయ 65లో ఎక్కువగా చూస్తూ ఉంటాము. అదే టేస్ట్లో ఎలా చేసుకోవాలో నేను మీకు ఈ వీడియోలో అయితే చూపిస్తానండి. దొండకాయలను అయితే నీట్గా వాష్ చేసుకొని ఇలా నేను చూపించిన విధంగా అయితే పొడుగు ముక్కలా కట్ చేసుకోండి. దొండకాయలను ఎప్పుడైనా ఒక 1 అవర్ ముందు అయితే కట్ చేసుకుంటే మనకి దాంట్లో ఉన్న వాటర్ కొంచెం ఇంకిపోతుంది అనమాట. మనకి అంత వాటరీగా ఉండదు. ఇలా కట్ చేసుకున్న దొండకాయ ముక్కల్లో నేనైతే 1/2 కేజీ దొండకాయలు తీసుకున్నాను. దానికి ఒక 4 టేబుల్ స్పూన్ కార్న్ పౌడర్ అయితే వేసుకున్నాను. ఎంత అయితే కార్న్ పౌడర్ తీసుకున్నానో అంతే క్వాంటిటీలో వరిపిండి ఇంకా శనగపిండి అయితే వేసుకున్నానండి. మీకు రుచికి సరిపడినంత ఉప్పు అయితే వేసుకోండి. మీకు ఎంత కారం కావాలనుకుంటున్నారో అంత కారం వేసుకోండి. దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవచ్చు, బట్ నేనైతే వేసుకోలేదు. ఇవన్నీ కలిసేటట్టు నేను చూపిస్తున్న విధంగా చక్కగా అయితే కలుపుకోవాలి. ఇది ఎక్కువసేపు ఉంచకూడదండి. మనం ఆయిల్ అయితే హీట్ చేసుకుంటూ వీటిని అయితే కలుపుకోవాలన్నమాట. వీటిని కలిపిన వెంటనే మనం అయితే ఫ్రై చేసేసుకోవాలి. కొంతసేపు ఉన్నా కూడా మనకి వాటరీగా అంటే చెమ్మ వచ్చేస్తుంది అనమాట. దొండకాయలో ఉన్న చెమ్మ అంతా పట్టేసి మనకి వాటరీగా అయిపోతుంది. నూనె కూడా ఎక్కువగా లాగేస్తుంది. మీరు పిండిని కలుపుకునేటప్పుడే ఉప్పు కారం కూడా చెక్ చేసుకోండి. సరిపోకపోతే వేసుకోండి. ఒకవేళ మీకు గనక వాటర్ ఎక్కువైపోయినట్టు అనిపిస్తే, అంటే దొండకాయలో వాటర్ అంతా బయటకు వచ్చేసి ముద్దలాగా అయిపోయినట్టు అనిపిస్తే కొంచెం పిండిని అయితే యాడ్ చేసుకోండి. వరిపిండిని కానీ శనగపిండిని కానీ యాడ్ చేసుకుంటూ ఫ్రై చేసుకోండి. దొండకాయ ఫ్రై అయింది అని ఎలా తెలుస్తుంది అంటే, మనం దొండకాయని వేసేటప్పుడు బుడగ అయితే చేతుల దాకా వచ్చేస్తుందండి, పైకి వచ్చేస్తుంది. సో ఆయిల్ అయితే కొంచెం గ్యాప్ ఉంచుకొనే వేసుకోండి. ఇలా బుడగలు కొంచెం తగ్గుతుంది. చూపిస్తున్నాను కదా నేను చూపించిన విధంగా ఫస్ట్ ఎంత ఉందో బుడగలు, తర్వాత అయితే ఎంత వచ్చిందో. ఇలా బుడగలు కొంచెం తగ్గిన తర్వాత అయితే మనకి ఫ్రై అయిపోయినట్టే. కంప్లీట్ గా బుడగలు తగ్గిపోయేంత వరకు ఉంచొద్దండి, మాడిపోతుంది అనమాట దొండకాయ. అప్పుడు మనకు కొంచెం చేదుగా ఉంటది. సో నేను చెప్పిన విధంగా ఇలా ఎన్ని వాయిలు అయితే అన్ని వాయిలు ఫ్రై చేసేసుకున్న తర్వాత లాస్ట్ లో జీడిపప్పు అయితే జీడిపప్పు, పలుకులు అయితే పలుకులు, వేరుశెనగ గుళ్ళు ఉంటాయి కదండి, అవైనా వేసుకోవచ్చు. నేనైతే వేరుశెనగ గుళ్ళు కరివేపాకు అయితే ఫ్రై చేసుకొని దొండకాయ ఫ్రై మీద వేసుకున్నాను అనమాట. చాలా టేస్టీగా ఉంటదండి. అక్కడక్కడ మనం దీంతో పాటు అది తింటుంటే బాగుంటది అనమాట. నెక్స్ట్ కరివేపాకు టేస్ట్ కూడా దొండకాయకి పడుతుంది. మీలో ఎంతమందికి దొండకాయ అంటే ఇష్టమో కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి. ఇంకా దొండకాయ తింటే పిల్లలు మొద్దుబారిపోతారు అంటారు, అది నిజమో కాదో కూడా కమెంట్ బాక్స్ లో చెప్పండి. ఇంకా వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని అయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కమెంట్ చేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి అయితే ఈ వీడియోని షేర్ చేయండి. చూసారు కదండి, మనకి చక్కగా దొండకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. నేను పెళ్లిళ్ళకి వెళ్ళినప్పుడు ఇలాంటి దొండకాయ ఫ్రైలే ఎక్కువ వేసుకుంటాను అనమాట. దొండకాయ ఫ్రై అయినే కాదు, ఏదైనా ఫ్రై అంటే చాలా ఇష్టం అండి నాకు. అంటే ఇలాంటి 65 టైప్ అనమాట, పకోడీ టైప్ లాంటివి అయితే చాలా ఇష్టం. మీలో ఎంతమందికి ఇష్టం అది కూడా చెప్పండి నాకు. అదేంటో అండి, పిల్లలు దొండకాయని ఎన్ని రకాలుగా వండినా తినరనమాట. అదే ఇలాంటి 65లు పకోడీలు దొండకాయతో గాని బెండకాయతో గాని ఏ కూరగాయతో చేసినా చక్కగా తినేస్తారు. ఆ నూనెలో ఉన్న మహత్యమో ఏంటో తెలియదండి. చూసారు కదా, మన దొండకాయ ఫ్రై అయితే ఫైనల్ గా రెడీ అయిపోయింది. దొండకాయ ఫ్రై ఎలా అనిపించింది, నచ్చిందా? నచ్చితే వెళ్ళి మీరు కూడా అర్జెంట్ గా చేసేసుకొని ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. వీడియోని చూస్తూ లైక్ చేయకపోతే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బై బాయ్.